హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? టైం చాలా తక్కువ ఉన్నప్పుడు స్పెషల్గా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో వంకాయ కర్రీ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము తెలుసుకుందాం. సో ముందుగా ప్యాన్ వేడి చేసేసుకొని 2 స్పూన్ల పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అందులోనే 2 స్పూన్ల నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే మనం 1 స్పూన్ ఆయిల్ వేసేసి అందులో 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసేసి 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులు కొన్ని వేసేసుకొని వేయించి పెట్టుకోవాలండి. సో ఇందులోనే మనము ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 కాజులు, అలాగే ఇలాచీ, లవంగం, షాజీరా ఇవి వేసేసుకొని 1 నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసి ఇవన్నీ మనం బ్లెండింగ్ జార్లో వేసేసి మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో నెక్స్ట్ మనము ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసేసి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి అందులో మనము కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. అందులోనే మనము పసుపు, ఉప్పు, కారం పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం 1 నిమిషం వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత మనము 1 టొమాటోని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. దాని తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోనే వేసేసి 1 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలండి. సో మనకి 1 విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. సో కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసుకున్నారంటే రైస్, రోటీ, ఫుల్కా ఎందులోకైనా సరే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.